మార్గశిర మాసంలో వచ్చే వివాహ పంచమికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. దాంపత్య బంధం బలంగా ఉండాలని కోరుతూ సీతారాములను ఆరాధిస్తారు. అంతేకాదు, వివాహ ప్రయత్నాల్లో అడ్డంకులున్నా వివాహ పంచమి రోజున సీతారాములను పూజించడం వలన దోషాలు తొలగిపోతాయని, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయని అంటారు. పంచమి రోజున ఉపవాసం ఉండి సీతారాములను పూజించాలి. అదేవిధంగా వీలైనంత వరకు దాన ధర్మాలు చేయాలి. వివాహ ప్రయత్నాలే కాదు, వైవాహిక జీవితంలో అడ్డంకులు ఎదురైనా సీతారాములను పూజించడం వలన కష్టాలు తొలగిపోయి జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయని పండితులు చెబుతున్నారు. వివాహ పంచమి తిథి నవంబర్ 24వ తేదీ రాత్రి 9:22 ప్రారంభమై నవంబర్ 25వ తేదీ రాత్రి 10:56 ముగుస్తుంది. వివాహ పంచమి రోజున ధ్రువయోగం, సర్వార్థ సిద్ధి యోగం, శివయోగం ఉండటం విశేషం. ఆ రోజున నూతనంగా ఏ పనులు మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తవుతాయి.